నాయనమ్మలకు, అమ్మమ్మలకు, అత్తలకు, పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, వదినలకు, మర్దన్లకు, అక్కలకు, షెల్లెండ్లకు, యారండ్లకు, ఆడబిడ్డలకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీ ఇంటోళ్ళు మీకు చెప్పిండ్రో లేదు తెలియదు కానీ మేమైతే చెప్తున్నామబ్బా. మనకున్నదే ఈ ఒక్కరోజాయ. మరి ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడురి. ఈ వార్తలు ఆ వార్తలు అన్ని చూద్దాం గాని. అక్కలకు కిరాయి బస్సులతోటి అండ. చాకలి ఐలమ్మ పెద్దబడికి శంకుబండ. ఎంపీల మీటింగ్కు పార్టీల డుమ్మా. కేంద్రంతో కొట్లాడతారట పక్క. కుదిరినట్టే ఎంపీ సీట్లపై పోరాటం. దక్షిణానికి న్యాయం కోసం ఆరాటం. జోరుగా ఉమెన్స్ డే సంబురాలు. ఒక్కరోజు మురిపెంలా అక్కలు. మీకు శుభాకాంక్షలు చెప్పిండ్రా? ఎందుకోసం శుభాకాంక్షలు? ఏం తీసుకొచ్చా? మార్నింగ్ నుంచి విషయసే చెప్పలే. ఇంకా మహిళ డాక్టర్ గ్రూప్ కాదు. నువ్వు అన్నను వంట ఏమన్నా అన్న వంట చేయమంటే కట్టనే అనుకుంటున్నా. చదువుకున్నోళ్లను, జాబ్ చేస్తోళ్ళను పక్కకు పెడితే మా ఆడోళ్ళు చేసే పనులేందబ్బా. కూలీనాలు చేసుడు, ఇంట్లో మిషన్ గుట్టుడు, మగ్గం వర్క్ చేసుడు, బీడీలు చుట్టుడు, కిరాణా దుకాణాలు నడుపుడు, ఇస్త్రీ చేసుడు, కూరగాయలు అమ్ముడు, ఇంట్లో చీరల బేరం అసొంటివే ఉంటాయి. అరే మేము ఎప్పటి గిట్లనే ఉండాలనా? మాకేం తక్కువ? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడుర్రి, మా పనితనం ఏందో చూపిస్తాం. అండ్లా గీ కార్యం కూడా. అసలు మహిళా దినోత్సవం అంటే పట్నం పరేడ్ గ్రౌండ్ లోనే అబ్బా. ఆర్టీసీ బస్ లో కోనలు రాయిండ్రు. మళ్ళా సర్కార్ వాళ్ళు 150 సంఘాలకు 150 బస్సులను ఇప్పిస్తే తీసుకుపోయి ఆర్టీసీలో పెడుతున్నారు. ఇక ఒక్కొక్క దాని మీద నెలకు 77,000 కిరాయి వస్తుంది. దాంట్లోకెళ్ళి లోన్ కిస్తీలు కట్టంగా మిగిలింది మనోళ్ళే. ఇక ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. సోలార్ ప్లాంట్లు కూడా మహిళా సంఘాలకే ఇచ్చి సర్కార్కు కరెంట్ సప్లై చేస్తానికి ఒప్పందం చేసుకున్నారు. అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమేం పథకాలు పెట్టింది, అక్కలకు ఎంత ఫాయిదా చేస్తున్నది సాటింపు వేసుకున్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని చెప్పునే. రైస్ మిల్లుల బరువు కూడా అక్కలకే ఎత్తుతారట. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. ఈ ఎలకలకు పంది కొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. అట్లనే ఈ మాట అన్నాడు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రతిపక్షానికి పరాస్కం అవుతుందని గరమయ్యండు. లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు. ఏదైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇక కోటిల చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిండు సీఎం సారు. దునియా పెద్ద బళ్ళతోటి పోటీ పడేటట్టు 550 కోట్లతోటి 2.5 ఏళ్లలోనే కట్టేస్తారట. 2.5 సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు ఎట్లున్నా రాష్ట్రం కోసం, జనం కోసం ఒక్కటి కావాల్సిందే. ఎట్లంటే చల్ మా మీద ఇందురుద్దుడైందని తమిళనాడులో అన్ని పార్టీలు జంగులేపుతున్నాయి. ఏదన్నుంటే వెనకషిరి మేము చూసుకుంటాం కానీ ఫస్ట్ అయితే అవతలోళ్ళకి సంధి వద్దనేది వెనకటికెళ్ళి అక్కడోళ్ళ తన్లాట. అంతే కదా మరి. అసొంటిది కాకుండా అందరికి అక్కెరికొచ్చే దాని మీద ఇక మన కాడ ఎట్లా నడిచిందో కూడా చూడుర్రి. మరి బీజేపీ బీఆర్ఎస్ లెక్కే గమ్మతుంది పోర్రి. అన్ని పార్టీలు ఎంపీలతో సర్కారు పెట్టిన మీటింగ్ కి 2 పార్టీలు డుమ్మా కొట్టినాయి. మళ్ళా మాకు ఆలస్యంగా చెప్పిండ్రని కమలం, మా సార్ వద్దన్నాడని కారు. సెంటర్ వాళ్ళు మన తక్లీఫులు తీరుస్తలేరు, రావాల్సినవి ఇస్తలేరు, పంపాల్సినవి పంపుతలేరు. ఏం చేద్దామని చిన్న సీఎం బట్టి సార్ ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టిండు. నిన్ననే అందరికి ఫోన్ చేసినా కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ అసద్ భాయ్ తప్పితే 2 సెంటర్ మంత్రులు, 6 ఎంపీలు ఉన్న ఈళ్ళు పోలే, 4 రాజ్యసభ ఎంపీలు ఉన్న
నీళ్లు రాలే. గిట్ల అందరిని పిలిచి మును పెన్నడు మీటింగులే పెట్టలే. ఇప్పుడు పెడితే గిది కథ. లేలే ఢిల్లీకి వెళ్ళి మా వాళ్ళు మాగానే ఇస్తుండ్రని కమలం పార్టీ వాళ్ళు దూరం ఉన్నారు అనుకుందాం. అంటే అఖిలపక్షం మీటింగ్ పెట్టుర్రి, అందరినీ ఢిల్లీకి పట్టుకపోరని సలహాలు ఇచ్చే ప్రధాన ప్రతిపక్షం అసలు టయానికి ఎందుకు జారుకుందో మరి. అయినా కూడా మళ్ళోపారి ఇటువంటి మీటింగ్ పెట్టి ముందే చెప్తారట. ఈ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ. కొత్త మెట్రో రైలు, త్రిబుల్-ఆర్ రోడ్డు, మూసిని ముద్దుగా చేసుడు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇట్లా చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నారు వచ్చినోళ్ళు. తెలంగాణను తక్కువ చేసి చూసుడు కరెక్ట్ కాదన్నాడు అసలు సారు. ఇన్ పార్లమెంట్ అండ్ అవుట్ సైడ్ పార్లమెంట్ విల్ బి డెఫినెట్లీ రేజింగ్ దిస్ ఇష్యూస్ so that justice is done to Telangana. పార్లమెంట్ చాలా అవుతుంది కాబట్టి తప్పక మనోళ్ళు గట్టిగానే కొట్లాడతారట తెలంగాణకు రావాల్సిన వాటి గురించి. ఈ ముచ్చటి ఇట్లుంటే ఢిల్లీకి వెళ్ళి అందాల్సిన సాయం అందుతుందనుకు వచ్చిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళని అడుగుతున్నారు, కనీసం ఆ పోయి చూసి వస్తే మంచిది కదా. ప్రధానమంత్రి గారు వచ్చారు, కేసీఆర్ రాలే ఫౌండేషన్, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. వీళ్ళందరికీ కావాలంటే వందే భారత్ ట్రైన్లో ఫ్రీగా తీసుకుపోతున్నారు టికెట్లు పెట్టి ఈ మంత్రులందరూ వస్తే. పాలమూరులో అమరరాజా బ్యాటరీల కంపెనీ డెవలప్మెంట్ పనుల కోసం వచ్చిన సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ను హైదరాబాద్ లో మన మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి కావాల్సిన కాగితం మీద రాసిచ్చిండ్రు. మంది ఎక్కువ ఉంటే మజ్జిగ పల్సగైతుంది అంటారు, కానీ మన తాన మంది పల్సగైనందుకే మజ్జిగ పల్సగైతుంది. ఒకప్పుడు ఇంటికి 4-5 అనేది ఏం సంపాదించినామంటే ఇగో నా పిల్లలే నా ఆస్తి అని గొప్పగా చూపించేది. కానీ చిన్నగా పరిస్థితి మారిందబ్బా. కాకుంటే అంతటా కాదు, దక్షిణం దిక్కే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని పద్ధతిగా వాటించినందుకు అసలుకే మోసమైంది. ఇంకా ఊకుంటే ఫాయిదా లేదని లడాయి అందుకున్నారంతా. పార్లమెంటు సీట్లు పెంచుడు మీద పోరాటం సురువైనట్టే. తమిళనాడు సీఎం స్టాలిన్ సారు 7 ముఖ్యమంత్రులకు 29 మంది పార్టీ అధ్యక్షులకు ఉత్తరం రాసిండు. 22 నాడు మద్రాసులో మీటింగ్ పెడుతున్నా అందరు రావాలని. గండ్ల కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారు దక్షిణ భారతంకి వెళ్ళి ఉంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాను, అట్లనే ఒరిస్సా బీజేపీ సీఎం మోహన్ చరణ్ సార్ ఉన్నాడు. అంటే ఇప్పటి జనాభాను బట్టి ఎంపీ సీట్లు వేస్తే ఎక్కువ నష్టమయ్యేది ఈ రాష్ట్రాలకే. మళ్ళా అందరం కూకొని మాట్లాడుకుందాం, సెంటర్ వాళ్ళ మీద కొట్లాడదాం, సీట్లు పెంచుడు ఆపేద్దాం అనేది స్టాలిన్ సార్ అనలాట. మన రేవంత్ రెడ్డి సార్ కూడా సందు దొరికినప్పుడల్లా ఇదే మాట అంటున్నాడు. సెంటర్ గవర్నమెంట్ లో పొత్తున్న ఆంధ్ర, ఒరిస్సా సీఎంలు ఏమొస్తారో గానీ కర్మోళ్ళంతా వచ్చేటట్టున్నారు. ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు హద్దు అని అప్పట్లో జోరుగా ప్రచారం చేస్తే దక్షిణ భారతంలో పిల్లలు గాను తక్కువ చేసుకుంటే గవేం పట్టించుకొని ఉత్తర భారతంలో శితం పెరిగింది జనాభా. ఇప్పుడు దీన్ని బట్టి ఎంపీ సీట్లు పెంచిరనుకో కింది బాదుకున్న ఈ 5 రాష్ట్రాలలో కలిపి 15 సీట్లు పెరుగుతుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 48 సీట్లు ఎక్కువైతున్నాయి అంటే చూడండిగా. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బొచ్చడి పెరిగి పార్లమెంట్ లో మీది బాజుల పెత్తనం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదే లెక్కమటి పైసలు గిన ఖర్చు పెడతామంటే మనం పన్నులు కడితే పన్నులు అలయ్య అవుతాయి. అగో గందుకే జనాభా మీదకెళ్ళి సీట్లు పెంచొద్దని జంగు సురువు అవుతుంది. చూడాలి మరి 22 నాడు జరిగే మీటింగ్ కు ఎందరు సీఎంలు వస్తారో, ఎన్ని పార్టీల అధ్యక్షులు పోతారో, ఏం డిసైడ్ చేస్తారో గానీ జనాభాను కంట్రోల్ చేసుకున్నందుకు ఇంత కష్టం వచ్చింది అన్నట్టు. మహిళలు మహారాణులు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఆడదే ఆధారం, ఆకాశంలో సగం. జయహో జనయిత్రి. మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. పొద్దుగాల వాట్సాప్ తెరిచినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా పొంటెలక మనం గివ్వే పోస్టులబ్బా. సోషల్ మీడియాల శుభాకాంక్షల వరద వారిందనుకో రాదుండ్రీ. ఏ ఎక్కడిది కేకులు కోసుడు, శాలువాలు కప్పుడు, స్పీచులు దంచుడు, ఆడోళ్ళ గొప్పతనం సాటింపేసుడు జోరుగా నడిచింది తెలంగాణ అంతటా. పార్టీ ఆఫీసులల్లా, సర్కార్ ఆఫీసులల్లా, కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్లల్లా తీరొక్క కార్యాలు పెట్టిండ్రు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ల మహిళా పోలీసులు, అక్కలు, ఆడపిల్లల రన్నింగ్, డాన్స్ల ప్రోగ్రామ్ కు మంత్రి సీతక్కొచ్చింది. మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని మంచిగా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని
మంత్రి పొన్నం సారు మహిళా ప్రయాణికులకు గులాబీలు ఇచ్చి ఉద్యోగులకు సన్మానాలు చేసి ఆర్టీసీ బస్సు ఎక్కిండు. నిజాంపేటల నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన సంబురాలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా మేడం వచ్చిండ్రు. ఆదర్శ మహిళలకు సన్మానాలు జరిగినాయి. మీలో ఉన్న శక్తి సూపర్ పవర్, నవదుర్గల శక్తి మీ అందరిలోనూ ఉంది. అవసరం వచ్చినప్పుడు అవి 1 by 1 బయటకు వస్తూ ఉంటాయి. సర్కారోళ్ళు పరేడ్ గ్రౌండ్ లా పెద్ద మీటింగ్ పెడితే బీజేపీ ఆఫీస్ లో సన్మానాలు, బీఆర్ఎస్ ఆఫీస్ లో సంబురాలు జరిగినాయి. మహిళా దినోత్సవం నాడిగిన బాపు గొప్పతనమే సాటింపేసింది కవితక్క. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు, కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు. తను జిహెచ్ఎంసీ ఆఫీస్ లో సంబురాలు చేసి ఆడిపాడింది హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం. నల్గొండలో ఓ స్కూల్లో తల్లిదండ్రులకు పిల్లలు పాద పూజ చేస్తే ఇంకొకడ చీరకట్టులా అక్కలు చేసిన యోగా ఆసనాలు, కర్రసాము, ర్యాంప్ వాక్ మస్త్ అనిపించింది. అన్ని జిల్లాలల్లో ఎన్నో కార్యక్రమాలు పెట్టిండ్రు, కానీ ఆడాడ టేజ్ల మీద మా ఆడోళ్ళ కంటే మొగోళ్ళే ఎక్కువగా పడ్డారబ్బా. గీ సంబురంగిన మీరే చేసుకుంటే ఎట్లనే అన్నలు. ఇక ప్రధానమంత్రి మోడీ సారు గుజరాత్ లా డెవలప్మెంట్ పనులు అరుచుకొని మహిళా సంఘాల అక్కలతోని మీటింగ్ పెట్టిండు. గీ మీటింగ్ సెక్యూరిటీ అంతా లేడీ పోలీసులకే ఒప్పజెప్పిండ్రుల్లా ఇవాళ ఉమెన్స్ డే అని. ఇక పార్లమెంట్ లా జాతీయ మహిళా కమిషన్ పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్ చాలు చేసిండు స్పీకర్ సారు. రాజ్యాంగం రాష్ట్రానికి ఆసరైన 15 మంది మహిళలను తలుసుకున్నారు. మహారాష్ట్రలో షిరిడీకి పోతున్న వందే భారత్ రైలును అక్కలు నడిపితే లోకో పైలట్లు, టీసీలు అంతా లేడీసే. కేరళల ఆడవిల్లలు బుల్లెట్ బండ్లతోని జులూస్ తీసిండ్రు. ఏదో ఇవాళ ఒక్కనాడు మమ్మల్ని గిట్ల ఉబ్బిచ్చి ఖుషి చేసిండ్రు గాని కడమ 364 రోజులు మీ తీన్రి. మీరెట్లా ఉమెన్స్ డే చేసుకున్నారంటే పొద్దుగాల లేచినం, అలుకు జల్లినం, ఇంటాయనకు సర్ది కట్టినం, పోరలను బడికి దోలినం, ఓ ముద్ద తిని అంట్లు దోమి బట్టలు విండి ఇంటి పనంతా వేసుకున్న వరకు సరిపోయింది. మళ్ళా పోరలను బడికెళ్ళి తీసుకొచ్చుడు, వండుడు, వాళ్ళకు దినబెట్టుడు, తోముడు, కడుగుడు అంటురులే. ఇదే ముచ్చట అరుసుకోవాలని మా చంద్రవ్వ పట్నంలో తిరిగింది. చూద్దాం పాండ్రి ఎవరేం చెప్తారో. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎవరని చెప్పిండ్రా నీకు ఇదివరదాకా? మా చెల్లెలు చెప్పింది, మా అమ్మగారు చెప్పారు. మీ నాయన? మా నాన్నగారు చెప్పలేదు, మర్చిపోయి ఉంటారు. ఈ అమ్మోళ్ళకి దావతున్నదా ఆంటీ రోజు? ఎన్ని గంటలకు ఉన్నది చెప్పు, నేను వస్తాగాని చూడడానికి. 10కు ఉందండి, అందరూ రండి. మరి మీ ఆయన చెప్పేనా నీకు పొద్దుగాల శుభాకాంక్షలు? వచ్చినావు ఇప్పుడే వచ్చినావు జల్దినా? మా ఆయన ఏం చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు. మా ఆయన లేగడు ఆ టైంకి. నేను అనుకున్నా మీ ఆయన వచ్చేటప్పుడు ఇట్లా దబదబా నీకేమైనా వంటగింట చేసి డబ్బగా అట్టినా ఏందని. అట్లా ఏం ఉండదు, లేడీస్ కి స్పెషల్ డే అంటూ ఏముంటది, ఓన్లీ చెప్పుకోవటానికి మాత్రమే ఉంటది. కొట్టిస్తే చాలు. మీ ఆయన చేసి చెప్పిండా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని? మాకు తెలీదు అన్నమాట చెప్పటం, మాకు చదువు లేదు. ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు అయితే. మేము ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సి వచ్చింది. బుడ్డదాన్ని నువ్వని చెప్పినావా మీ అమ్మకు? ఎవరన్నా ఈరోజు కేక్ కోసేది ఉన్నది రా, మహిళా దినోత్సవం నడుస్తున్నదని పిలిచిండ్రా? మరి నేను పిలిచిర్రు, ఇప్పుడు మా కార్పొరేటర్ మేడం గారు పిలిచిర్రు. కార్పొరేటర్ మేడం ఆడవిల్లనా? అవును, ఆమె ఆడవిల్ల కాబట్టి ఈమెను పిలిచింది. ఇక మీ ఆయన ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా? చెప్పలేదండి. చూడండి, పాపకి ఇచ్చాడు పొద్దున్న. మళ్ళొకసారి మా ముందట చెప్తాము. హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మాయి ఏమన్నా ఇప్పుడు ఈ వంటగింట అంతా నువ్వే చేసుడా, ఆయన చేసి పెడతాడా? హెల్ప్ చేస్తారు. వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చినావా మరి మా చెల్లెకు? బ్యాంక్ నుంచి నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నావు కదా, ఆడ తినకపోతే లేడీస్ సెలబ్రేట్ చేసాం. మళ్ళీ వాళ్ళు లేడీస్ చేసిండ్రు కదా, మీ ఆమెకు నువ్వేం తెలియదా? ఆల్రెడీ తీసుకొచ్చాను చెప్పి ఆల్రెడీ. ఏం తెచ్చింది? ఏం తీసుకొచ్చా? మార్నింగ్ నుంచి విషయస్తే చెప్పలే ఇంకా. అయ్యా బిడ్డ అసలు నేను ఆయనతో కొట్లాట పెట్టింది అన్న అయితే నమ్మ పోతున్నానమ్మా. మా ఆయనకు తెలియదు అవన్నీ. సాయంత్రం వరకు కోటర్ కావాలి, మామిడింతలు ఒకటి కావాలి, పొద్దుగాల ఒకటి కావాలి. మీ ఆయన చెప్పిండా శుభాకాంక్షలు? పొద్దుగాలని నీకు స్పెషల్ గా ఏమైనా చేసి పెట్టిండ్రా మీ ఇంట్లో? వంట చేసాడు నా కొడుకు. కొడుకే వంట చేసిండు. అదే పోలీస్ అమ్మ ఉన్నది ఇడా. మరి ఈరోజు డ్యూటీ ఉన్నదా నీకు? ఉమెన్స్ డే కదా. నిన్ననే సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ రోజు చెప్పిండ్రా ఉమెన్స్ డే విషయస్? మా అన్న మా ఇంటి పక్కన చిన్న పిల్లోడు చెప్పాడు. గుడ్డోడు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చిండ్రా? ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. ఇంట్లో
హాస్టల్లో ఉంది. మీ అమ్మ వంట చేసిందా, మీ నాయన చేసిందా ఈరోజు మీ అమ్మకు? మా మమ్మీ చేసింది. అమ్మ ఎవరన్నా చెప్పిండ్రా నీకు మరి విషయస్? మార్నింగ్ చెప్పారు, మా హస్బెండ్ చెప్పారు. మరి వంటకి ఇట్లా ఏమైనా చేసి పెట్టానా నీకు? పెట్టు. నువ్వు చేసినవా ఆయన చేసినా? ఆయన బీరకాయ. మీ ఆయన ఉమెన్స్ డే అని బీరకాయ వండి పెట్టినాడు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. ఎవరు చెప్పిండ్రు నీకు? అక్క చెప్పింది. ఏ అక్క? సేంద్ర అక్క నేనేనా? మరి ఈరోజు మహిళా దినోత్సవం అని ఎవరన్నా సత్కారం చేస్తున్నాం, సన్మానం చేస్తున్నాం, శాలువ కప్పుతాము, దండేస్తాం రాని విలువలేదా? ఈ రోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పానా మీ ఆయన పొద్దుగల? చెప్పిండు. ఏమన్నా వండి పెడుతున్నాడా లేకపోతే నువ్వే వంట చేసుకుని వచ్చినవా? వండి పెడతారు అమ్మ మొగలు, మనం చేయాలంటా గానీ. అరే రోజు మహిళా దినోత్సవం అని నీకేం గిఫ్ట్లు ఏమి ఇయ్యలేదా? ఏమన్నా రాత్రి పోయినాక ఇస్తాడు. ఇప్పుడు నేను నన్ను ఇవ్వమన్నాడు. పొద్దుగల నేను ఇవ్వను, వంట చేసి డబ్బా పెట్టిస్తే బాక్స్ కట్టిస్తే తీసుకొని పోతా డ్యూటీకి అని అన్నాడు. పిల్లలు చెప్పిండ్రా మరి? చెప్పారు. ఎవరైనా రమ్మని విలువలేదా కార్పొరేటర్లు ఇట్లా? నేను నువ్వంటే పట్టుచీర కట్టుకున్నావు కాబట్టి ఎవరైనా పిలుస్తారు. మా రైతులకు అంతా మట్టి ఉంటది కాబట్టి మమ్మల్ని ఎవరు విలువరు. స్వామి నిజం చెప్పు, మీ ఆమెకు వండి పెట్టినవా వండి పెట్టలేదా? నాకు రాదు మేడం, వంట రాదు, ఆమెనే వండాలి. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళ నాకు తెలియదు ఆ విషయం, మా పాప చెప్పింది. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారా ఎవరన్నా? ఏమో బిడ్డ లేదో చెప్పిండ్రో లేదు నీకే అక్క, నీకు చెప్పిండ్రా? ఎందుకోసం శుభాకాంక్షలు? ఈ రోజు ఆడపిల్లల దినోత్సవం అని పండుగ చేస్తున్నారు, చెప్పిండ్రా నీకే? ఏం చెప్పలేదు. అన్ననన్న చెప్పలేదా అని అక్క? అన్న కూడా చెప్పలే. నువ్వు అన్నను వంట ఏమన్నావా? ఈ రోజు అన్న వంట చేయమంటే కట్టనే అందుకుంటాడు. ఈ వయసుకు కూడా ఇంకా కట్ట అందుకుంటాడు. సూరు మాడకాడు, సూరు మాడుకోడు, మాటలు కూడా మాట్లాడు. మేము నిన్ననే సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఆఫీస్ లో. ఏం పని చేస్తావమ్మా? నేషనల్ ఇన్సూరెన్స్ లో డిప్యూటీ మేనేజర్. మేము నిన్ననే సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఆఫీస్ లో. ఏం పని చేస్తావమ్మా? నేషనల్ ఇన్సూరెన్స్ లో డిప్యూటీ మేనేజర్. సెలబ్రేషన్ అంటే ఏమేమి చేస్తారు? బిర్యానీ వండుతారా? వెజిటేరియన్. మగపిల్లలు ఏమి ఇవ్వలేదు, ఉట్టి శుభాకాంక్షలు చెప్పారు అంతే. మన వంటలు మనమే తెప్పించుకొని మనమే తిని మనమే డ్యాన్స్. మహిళా దినోత్సవం ఎరకనా నీకు? మహిళా డాక్టర్ గ్రూప్. మహిళా దినోత్సవం అంటే డ్వాక్రా గ్రూప్ కాదు. ఈరోజు ఆడపిల్లలకు ఒక మంచిగా ఒక రోజు పెట్టుకొని ఆడపిల్లలకి అందరికి సన్మానాలు దావతులు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. వస్తాను అంటాను, బస్సులో కూడా అట్లే అంటాను. నువ్వు అన్నట్టే. నువ్వు ఎప్పుడన్నా చేసుకున్నావు అక్క మహిళా దినం? పోయిన సంవత్సరం అన్న ఎప్పుడన్నా? మాకు డాక్టర్ గ్రూప్ మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మహిళా దినోత్సవం తెలియదు అంట. తెలియదు ఆ సంగతి ఏంటంటే నాకే పరిశాన్ అయ్యి నాకే తెలుస్తలేదు. మాకు డాక్టర్ గ్రూప్ మహిళా సంఘం ఈ రెండే తెలుసు. ఆయన పొద్దుగా లేవగానే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా? చెప్పలే. ఏమన్నా ఆలోచన చేసినావా? మా చెల్లెకి ఏమన్నా వండి పెడదామని ఇట్లా? ఏం ఇవే తీసుకున్నావు? వండితే తినచ్చా? తినొచ్చు. బాగానే వండుతాడా? బాగానే వండుతాడు అంటారు కానీ మగ పిల్లలు బాగానే వండుతారంట. వండరా అత్తమ్మ ఈ రోజు మా చెల్లె కోసము చికెన్ వండు. మటనే తింటారా? పోనీ మటనే వండు, బగరన్నం వండు మా చెల్లెకు. అమ్మ నువ్వేం పని చేయకు, బాసనకి సర్లు ఏమన్నా ఉంటే వెయ్యి తోముతాడు ఆయనని. తోమడా ఎప్పుడు? ఎవరైనా చెప్పిర్రా నీకు ఈరోజు శుభాకాంక్షలు? లేదు, ఎవ్రీడే కదా, ఒక్క రోజు అని కాదు కదా. ప్రతిరోజు మహిళా దినోత్సవం. టిఫిన్ డబ్బా కట్టుకోలేవు మరా? ఇలా ఉన్నట్టే ఉంది కదా, దావతున్నది మీకు. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేను చేస్తా, తను చేస్తారు, ఇద్దరు చేస్తారు. కోల్బులు చేసేటోళ్ళు ఇక ఇట్లా ఆయన చేస్తాడు, ఈమె ఇట్లా చేస్తుంది అంట. ఎవరు చెప్పిండ్రు? మా ఆఫీస్ వాళ్ళు. మీ ఆఫీస్ వాళ్ళే చెప్పిండ్రు? మా పిల్లలు, మా హస్బెండ్. మరేమన్నా నీకు గిఫ్ట్లు గిట్లు ఏమన్నా ఇచ్చిరా? వాళ్ళే నాకు గిఫ్ట్. అంతే అంటావు? అంతేగా. అమ్మ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా మీ ఆయన? చెప్పారు పొద్దుగల. మా మహిళా దినోత్సవం సందర్భంగా నాకేమన్నా దావతి ఒక చీర కొనిపియాను. ఓకే. మరి అడగద్దా ఈ రోజన్నా? డ్యూటీకి పోయిన మనిషి టైంకు ఇంటికి రాకుంటే ఏమాయే ఎటువాయే అని ఫోన్ కొడుతూనే ఉంటారు ఇంటోళ్ళు. గట్లనే ఏదన్నా ఊరికి పోతే పోయినవా అంతా నిమ్మలమే కదా అని ఫోన్ చేస్తారు. పుసుక్కున ఫోన్ గిట్ల కలవకుంటే పానమంతా తొక్కులాడుతుంది, ఎట్లున్నారో ఏం తిన్నారో అని. అసొంటిది రోజుల కమానం పత్తాకు లేకుంటే ఇక ఆ ఇంటోళ్ళ గోస ఎట్లుండాలే?
15 రోజులైనా లోపట చిక్కవడ్డోళ్ళ జాడ దొరకలే. దేశంలో పేరు పోయినోళ్ళందరినీ రప్పించినా ఇరాం లేకుండా పనులు చేస్తున్నా ఆ ఎనమండుగురు ఏమైండ్రో తెలుస్తలేదు. కేరళకెళ్ళి తెప్పించిన మాయా మార్ఫీ అని 2 కుక్కలను లోపటికి పంపితే అంతా తిరిగినాయి. మట్టిలా 15 అడుగుల లోతున్నోళ్ళను సుతా గుర్తుపడతాయట. 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఉత్తరకాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. కుక్కలు చూపించిన జాగల దేవులాట నడుస్తుంది. సొరంగం 14 కిలోమీటర్లుంటే ఆఖరి 50 మీటర్లు పోతానికి మస్తు తిప్పలైతుందట. టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయింది ఈయన్నే అన్నట్టు. గ్యాస్ కట్టలతో కోసిండ్రు. గా మిషన్ గిట్లుంటది. ఆడొకలు ఈడొకలు నిలబడి మిషన్ నడిపిస్తుంటారు. లోపటికి పోంగనే ముంగట్లోకి ఇరిగిపోయిందట. ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోట్స్ తెప్పించాము. రేపటి నుంచి రోబోట్స్ కూడా పనిచేస్తాయి. ఇప్పటికే 15 రోజులంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో. ఊర్లల్లా అట్లా అరుగుల పొంట కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. ఊరి సుద్దులు మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. అమ్మలక్కలు కలిస్తారా అంటే ఇటు చీరెలు నగలు అటు కూరలు బువ్వల ముచ్చట్లు వెళ్తుంటాయి పక్క. పట్నంలో గట్లుండదాయే. గల్లీలో కూసుంటానికి కాదు నిలబడటానికే జాగుండది. అట్లా షాయ్ బండ్ల కాడ టిఫిన్ సెంటర్ల కాడ కుదిరితే హోటల్కు పోతుంటారు. అయితే బెంగళూరు హోటల్లో గమ్మతి బోర్డు పెట్టిరబ్బా. రావాలే తినాలే బిల్లు కట్టిపోవాలి గంతే. అంతేగాని రియల్ ఎస్టేట్ చర్చలు పెట్టద్దు రాజకీయాలు మాట్లాడద్దు అనేది కండిషన్. ఉద్దర ముచ్చట్ల బ్యాచ్ తోటి బిజినెస్ లాస్ అవుతుందట. మళ్ళా ఎట్లుంటది మరి మనోళ్ళ కథ. దోస్తులు కలిసిరంటే అట్లా హోటల్ కి పోవుడు 2 ఛాయలు చెప్పి గంటల కమానం బతకాని పెట్టుడు. ఆ సీఎం ఉండంగా అట్లుండే ఈ సీఎం పంచనం గిట్లున్నది. ఓట్లు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది. గా లీడర్ జంప్ అవుతాడట గీ లీడర్ తొడగొట్టిండట అనుకుంటా లేవనే లేవారు. ఇక కస్టమర్లను దొరకపోయి కమ్మడి ఛాయ్ దాపిచ్చి ఆ వెంచర్ అట్లుంటది ఈడ ఇంత డెవలప్ అవుతుంది మేమే లోన్ ఇప్పిస్తాము కొంటే మస్తు ఫాయిదా అవుతుందని ఆడనే ప్యారం మాట్లాడతారేమో. మనోళ్ళ టైం పాస్ మంచిగానే ఉన్నది కానీ సీట్ల నిండా వీళ్ళే ఉండే వరకు కొత్తోళ్ళకి జాగలేక మరిపోతున్నారట. మెత్తటి కుర్చీలాయే సల్లటి గాలాయే మంచి సౌలతాయే అంత తలకగా పోతారు. హోటల్ పెట్టింది తిననీక గానీ మీ బిజినెస్ చర్చలకు కాదని గిట్లా బోర్డు పెట్టిరు అన్నట్టు. కానీ నలుగురు కలిసేది హోటల్ కాడనే నాయే. అంతటా గివే రాతలు రాసి పెట్టిరంటే ఖాళీ కుర్చీలతో ఈగలు చూపుకునే కథ అవుతుందేమో చూసుకోండి. మళ్ళా దుఃఖం పోయి ఏదన్నా వస్తువు కొంటే పక్క బిల్లు రాపిస్తాం. ఆన్లైన్లో ఎవరన్నా పైకం కొడితే వచ్చినాయా లేదని 1కి 2 మాటలు చూసుకుంటాం. బంకులా పెట్రోల్ కొట్టిస్తే కరెక్ట్గా కొడుతుండా లేదని మీటర్ దిక్కే చూస్తాం. అంగట్లా కూరగాయలు కొంటే మంచిగా జోక్తుండా లేదని పరీక్ష పడతాం. బస్ ఎక్కి టికెట్ కొట్టినాక చిల్లర టికెట్ మీద రాసిస్తే గుర్తుపెట్టుకొని మరి దిగేటప్పుడు అడిగి తీసుకుంటాం. గింత జాగ్రత్తగా ఉండేటోళ్ళు గంత అలకగా ఎట్లా బోల్తా పడుతున్నారో. వారెవ్వా ఉత్తుత్తి కాగితాలు చూపించి ఉత్తగానే 4 కోట్లు కొట్టేసింది పట్నంలో ఓ గ్యాంగు. హైదరాబాద్ శివారు గండిపేట దగ్గర 600 గజాల ల్యాండ్ కు దొంగ కాగితాలు పుట్టించి ఒకరికి అమ్మేసిండ్రు అల్కగా. అసలు ఓనరు మద్రాసులు ఉంటదట. గా ముచ్చట కనిపెట్టి ఓ 15 మంది కలిసి ప్లాన్ చేసిండ్రు. ఓనర్ ఉన్నారు వినీతా చౌదరి, ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్తూ కెనడా నుంచి ఒక జీపీఏ అక్కడి నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేస్తాన్ని. ఓనరు బయట దేశంలో ఉంటది. ల్యాండ్ మీద పవర్ పట్ట నాకే ఇచ్చిందని నమ్మించి దొంగ కాగితాలతోటి మత్పరిచ్చిండ్రు. గమ్మతేందంటే కోటిలో తయారు చేసిన ఫేక్ రబ్బర్ స్టాంప్లతోటి కాగితాలు పుట్టిస్తే రిజిస్టర్ ఆఫీస్ లా ఎంక్వైరీ చేయకుండానే ఒరిజినల్ అనే చెప్పిండ్రట. గట్ల మోసమైండ్రన్నట్టు. ముచ్చట ఎట్లా బయటపడ్డదో గాని మద్రాసులో ఉన్న ఓనర్ కు తెలిసి కంప్లైంట్ చేస్తే 7గురిని అరెస్ట్ చేసి 1,69,00,000 3 కార్లు పట్టేసిండ్రు. వెనక మరలా రిజిస్టర్ ఆఫీస్ లా ఎవరి చేతులన్న కలిసినాయా అని ఎంక్వైరీ నడుస్తుంది. సోప్ టాప్ గుండరని నడిమిట్లా బోకరిగాడి చెప్పిండని ఉత్తగానే నమ్మితే గిట్ల బోర్లేస్తారు. జర చూసుకొని కొనుర్రి. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.